2 పర్యాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ శాసనసభలో స్పీకర్కు ఉండే హక్కులను గుర్తించకుండా కేవలం గతంలో బట్టి విక్రమార్క గారు ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఏ విధంగా అవమానపరిచిర్రో ఈరోజు శాసనసభ స్పీకర్గా దళితుడైనటువంటి ప్రసాద్ కుమార్ గారు ఉండడం ద్వారా వారిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి శాసనసభలో రూళ్లు తెలకపోవడం, శాసనసభ స్పీకర్కు ఉండే హక్కులు తెలకపోవడము ఆయన అజ్ఞానానికి, ఆయన తెలివి తక్కువదనానికి నిదర్శనం. ఒక పక్క స్పీకర్ వారిస్తూనే ఉన్నాడు, అయినప్పటికీ తప్పుడు మాటలతో స్పీకర్ను అవమానించే విధంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని వెంటనే శాసనసభ నుండే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ తతంగం అంతా చూస్తున్నటువంటి కేటీఆర్ కనీసం వారించకుండా మరింత ప్రోత్సహించడం ఏదైతే ఉందో దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేటీఆర్కు బహుశా తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వం అది. దళితులను, గిరిజనులను, బీసీలను తక్కువ చేసి చూడడం ఏదైతే ఉందో కేసీఆర్ వారసత్వాన్ని అందుకున్నటువంటి కేటీఆర్ నుంచి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డిని వెంటనే శాసనసభ నుండి బర్తరఫ్ చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.